మంచిది. దేవుని బిడ్డలకి నా హృదయపూర్వక వందనాలు. యెషయా గ్రంథం 28వ అధ్యాయాన్ని తీయండి. పేజీ నంబర్ 590. బైబిల్ ఉన్న ప్రతి వ్యక్తి దయచేసి తీయాలి. అక్కడ ఈ చెప్పిన వాక్యాలు కూడా టిక్ పెట్టుకోవాలి మీరు. యెషయా గ్రంథం 28వ అధ్యాయం పేజీ నంబర్ 590. 11, 12, 13 వచనాలు మనం చదువుదాము. 11వ వచనం నేను చదువుతాను, వినండి. నిజమే, అలిసిన వానికి నెమ్మది కలగజేయుడి, ఇదే నెమ్మది, ఇదే విశ్రాంతి అని చెప్పినవాడు నత్తివారి పెదవుల చేతను అన్య భాషతోనూ ఈ జనులతో మాట్లాడుచున్నాడు. అయినను వారు విననోళ్ళనైరి. కావున వారు వెళ్ళి వెనుకకు మొగ్గి విరగబడి చిక్కబడి పట్టబడినట్లు ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రం వెంబడి సూత్రం, సూత్రం వెంబడి సూత్రం, కొంత ఇచ్చట కొంత అచ్చట యెహోవా వాక్యం మీకు వచ్చును. చాలు, ప్రార్థన చేద్దాం. స్తోత్రం ప్రభా, పరిశుద్ధమైన దేవ, వాక్యంలో వెళ్తున్నాం. మాతో మాట్లాడు, నాకు కనిపించు, అందరికీ కనిపించు, నాతో మాట్లాడు, అందరితో మాట్లాడమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. మంచిది. దేవుని బిడ్డలకి నా హృదయపూర్వక వందనాలు. అన్య భాషలు అనే వరము పాత నిబంధనలో కూడా ప్రభు చెప్పిండు. ఇక్కడ ఈ మాట అన్య భాషలు, నత్తి వారి పెదవులు చేతను అంటున్నాడు. 11వ వచనం చూస్తే నిజమే, అలిసిన వానికి నెమ్మది కలుగచేయుడి. ఇది దేవుడైన యెహోవా మాట్లాడుతున్న మాటలు. ఇదే నెమ్మది, ఇదే విశ్రాంతి అని చెప్పినవాడు నత్తి వారి పెదవుల చేతను. అన్య భాష అనే వరం గొప్ప వరం అన్నమాట. అన్ని వరాల కంటే ఆ వరం గొప్పది. ఒక అన్య భాష అనే వరం ఉంటే నువ్వు ప్రవచనం చెప్పచ్చు, నువ్వు దర్శనం చెప్పచ్చు, తర్వాత నీకు వచ్చిన కళకు మీనింగ్ చెప్పచ్చు, రాబోయే సంగతులు నీకు బయలుపరచబడతాయి, నీ భవిష్యత్తు ఎట్లుంటుందో తెలుస్తుంది, ఒక దురాత్మను ఎలా జయించాలో నీకు అర్థమవుతుంది. మనం ఏ ఫీల్డ్లో ఉన్నామో ఆ ఫీల్డ్లో మనం మాస్టర్ అయిపోతాం. మనకి ఇంకా వేరే ఎవరు అవసరం లేదు. అన్య భాషలు ఒకటి ఉంటే, దాని గురించి అవగాహన ఉంటే, మనం ఆ అన్య భాషలు అనేది మనల్ని చాలా లోతైన అనుభవంలోనికి తీసుకొని పోతుంది. ఇక్కడ ఏమంటున్నా చూడండి, నత్తివారి పెదవుల చేతను అన్య భాషతోనూ ఈ జనులతో మాట్లాడుచున్నాడు. దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడు? ఇది ప్రవచనం. ఇది మనకి కొత్త నిబంధనలో నెరవేర్చబడ్డది. ఈ వరము దేవుడు అందరికి ఇస్తాడని బైబిల్లో చెప్పిండు. మార్కు సువార్త 16వ అధ్యాయంలో నమ్మిన వాని వల్ల ఇవి కనబడను, వాళ్ళు కొత్త భాషల్లో మాట్లాడతారు. నువ్వు నిజంగా ప్రభువుని నమ్మితే కొత్త భాషలు నీకు వస్తాయి, అంతే. నువ్వు ప్రభువుని నమ్మినో మాట్లాడతావు, అంతే. కొంతమంది ఏం చెప్తారంటే అది కొంతమందికి వస్తుంది, అట్లా ఏం కాదు. 120 మంది మేడగదిలో ఉన్నప్పుడు 120 మంది భాషలు మాట్లాడారు, 120 మంది ప్రవచనాలు చెప్పారు. బాగా అర్థం చేసుకోవాలి. కొర్నేలు ఇంటికి పౌలు భక్తుడు వెళ్ళినప్పుడు, పేతురు భక్తుడు వెళ్ళినప్పుడు వాడు వాక్యం చెప్తుంటే వారి మీద ఆత్మ కుమ్మరించబడ్డది. వాళ్ళందరు భాషల్లో మాట్లాడి వాళ్ళందరూ ప్రవచనాలు చెప్పారు. హల్లెలూయా. దాని తర్వాత పౌలు భక్తుడు మరి అపోస్తల కార్యం 19వ అధ్యాయంలో ఎఫెస్సి అనే ప్రాంతానికి వెళ్తే ఎంతమంది ఉన్నారో వాళ్ళందరూ భాషలు మాట్లాడారు, అందరు ప్రవచనాలు చెప్పారు. ఇక్కడ ఏమంటున్నా చూడండి, నత్తివారి పెదవుల చేతను అన్య భాషతోనూ ఈ జనులతో మాట్లాడుచున్నాడు. దేవుడంట నత్తివారి పెదవుల చేత అన్య భాషలతో మాట్లాడుచున్నాడు. ఈ మాట చాలా ఇంపార్టెంట్, ఇది గమనించుకోవాలి. ఇప్పుడు అన్య భాషతో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, ఇతర వ్యక్తులతో మాట్లాడుతున్నాడు. మనం కొరింథీయులకు రాసిన పత్రిక, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం మనం తీస్తే భాషతో మాట్లాడువాడు దేవునితో మాట్లాడుచున్నాడు, మనుష్యుడు ఎవ్వడు గ్రహింపడు, వాడు ఆత్మ మూలంగా మాట్లాడుచున్నాడు. హల్లెలూయా. చాలామంది అంటారు నువ్వు భాషలు మాట్లాడితే దానికి అర్థం చెప్పాలని. అక్కడ చాలా క్లియర్గా రాయబడ్డది. 1 కొరింథీయులు 14వ అధ్యాయం 2వ వచనంలో మనుష్యుడు ఎవ్వడు గ్రహింపడు, వాడు ఆత్మ మూలంగా మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తే నిజమే, అలిసిన వానికి నెమ్మది కలుగజేయుడి, ఇదే నెమ్మది, ఇదే విశ్రాంతి అని చెప్పినవాడు
నత్తి వారి పెదవుల చేత అన్య భాషతో ఈ జనులతో మాట్లాడుచున్నాడు. ఇది ప్రవచనం. ఈ ప్రవచనము ఎప్పుడు గురించి చెప్పిండు? ఇది యెషయా గ్రంథం, ఇది పాత నిబంధన. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న దానికోసం యెషయా భక్తుడు అప్పుడే మాట్లాడుతున్నాడు. యెషయా భక్తుల లోపల నుండి దేవుని ఒక ఆత్మ నుండి మాట్లాడుతాడు. ఈ 11, 12, 13 వచనాలు ఏవైతే ఉన్నాయో ఇది అప్పటి వ్యక్తుల కోసం కాదు, ఇప్పుడు ఈ కొత్త నిబంధనలు ఉన్న వ్యక్తుల కోసం మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. చాలా బోధలు ఉన్నాయి, భాషలు లేవు, అవి దయ్యం భాషలు, రీ 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 కారారా అంటావు అని ఎన్నో ఎగతాళి చేసే వాళ్ళు కూడా ఉన్నారు. అవన్నీ మనం పట్టించుకోదు. ఇక్కడ బైబిల్లో చెప్పిండు. మనకి కొన్ని భాషలు వస్తాయి, కొంతమంది 1, 2 వస్తాయి. 1, 2 వచ్చినా దేవుడు అర్థం చేసుకుంటాడు. నేను దానికి చాలాసార్లు చెప్పినాను. ఇప్పుడు తాళి అంటారు. తాళి అని అంటే ఏంది అని అంటే మంగళసూత్రం తెలుగు భాషలో. హిందీ భాషలో ఏంది అంటే తాళి అని అంటే ప్లేట్ అనమాట. ప్లేట్ బాగా అర్థం చేసుకోవాలి. అట్లనే చాలా విషయాలు. ఇప్పుడు రా అనే మాట ఉంది. రా ఇంగ్లీష్లో రా అంటే ముడి సరుకు అని అర్థం. రా మెటీరియల్, ముడి సరుకు. ఈజిప్టియన్ భాషలో రా అంటే ఒక దేవుని పేరు. తెలుగులో రా అంటే మనం చెనువుగా మాట్లాడతాం, చెప్పురా, అట్లా కదరా, ఒక చెనువుగా మనం తీసుకుంటాం దాన్ని. అంటే ఒక వర్డ్కి రకరకాల లాంగ్వేజెస్లో రకరకాల మీనింగ్స్ ఉన్నాయి. మనం ఇప్పుడు ఈ మాట ఇట్లా చెప్పాలి అని చెప్పి మనకు ఉండదు, అది ఆటోమేటిక్ నోట్లోకి వెళ్ళి వస్తుంది. అది నోట్లోకి వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ ఇది మాట్లాడుతుంది కరెక్టో రాంగా అని చెప్పి మనం దాని గురించి ఆలోచించటం వేస్ట్. దేవుడు లోపల ఉండి మాట్లాడిపిస్తున్నాడు. నువ్వు ఏదైనా చెప్పు, దేవుడు అర్థం చేసుకుంటాడు. సింపుల్, దేవుడు అర్థం చేసుకుంటాడు. హల్లెలూయా. సైతాను ఎవరినైనా పడేస్తుంది, ఏదైనా ఆపగలుగుతుంది. ప్రవచనం చెప్పేటోడు కూడా ఆగిపోతాడు, దర్శనం చూసేటోడు కూడా ఆగిపోతాడు, వాక్యం డెప్త్లో చెప్పేటోడు కూడా ఆగిపోతాడు. అన్య భాషలు మాట్లాడేటోడు ఆగిపోడు. ఎందుకు ఆగిపోడు అంటే అన్య భాషలు మాట్లాడుతున్నప్పుడు సైతానికి తెలియదు అసలు ఏం చెప్తున్నాము. వాటికి మంట పుడుతుంది, అవి వెళ్ళిపోతాయి. మనం ఛార్జ్ చేసుకున్నట్టు అనమాట. మన సెల్ ఫోన్లో ఛార్జింగ్ ఉంటేనే వాయిస్ మంచిగా వస్తుంది, ఎక్కువసేపు మనం మాట్లాడగలం. ఛార్జింగ్ లేకపోతే సెల్ ఫోన్ డౌన్ అయిపోతుంది. ఈ అన్య భాష అనే కొత్త ఈ ఒక అద్భుతమైన వరం, ఏదైతే స్పెషల్ వరం ఉందో దేవుడు సంఘంలో అందరికీ ఇచ్చిండు. దురదర్శపు శాతం ఏంది అని అంటే దీని మీద చెప్పేటోడు లేడు. హల్లెలూయా. అసలు మెయిన్ సబ్జెక్టే ఇది. నువ్వు ఇది తెలుసుకోకుండా, ఇది లేకుండా నువ్వు ఏది చేసినా వేస్ట్. సైతాన్ పడేస్తుంది, పడిపోతాం మనం. ఇది ఉంటే నువ్వు మొత్తం ప్రపంచాన్ని జయించవచ్చు. ఓరల్ రాబర్ట్స్ అనే ఒక గొప్ప దైవజనుడు అన్య భాషలు మాట్లాడి అమెరికాలో పెద్ద యూనివర్సిటీ కట్టాడు. ఎంతోమంది రోగులను బాగు చేశాడు. ఆయన 8 గంటలు మాట్లాడేటోడు. మాట్లాడుతూనే నత్తి వస్తున్నాయి, నోరంతా పీక్కపోతున్నాయి, అంత గొంతంతా నొప్పులు వేస్తుండే. ఎప్పుడైతే అన్య భాష 3 నెలలు మాట్లాడిన తర్వాత ఎప్పుడైతే ఒక దగ్గర మీటింగ్కి పోయిండో ఆయనను చూసి మనుషుల్లో ఉన్న దయ్యాలు బయటకు వచ్చేసినాయి. రోగులు స్వస్థత పొందిరు. ఈయన ఏం చేయలేడు, టచ్ అనలేడు, హీల్ అనలేదు, ఏమనలేడు. ఆయన చూడంగానే ఆ ప్రభావం అనేది బయటకు వచ్చేసింది. హల్లెలూయా. అంటే అప్పుడు ఆయనకు అర్థమయ్యి ఇక దాంట్లో మొత్తం తేలిండు అనమాట. 24 గంటలు మాట్లాడేటోడు, 3 రోజులు ఏం తినకుండా భాషల్లో మాట్లాడేటోడు. భాషలు. హల్లెలూయా. మీకు పరలోకపు దర్శనాలు కావాలా, దేవుని స్వరం వినాలా, మీ జీవితంలో ఉన్న పరమార్థం మీరు తెలుసుకోవాలా, ఎవరో దైవజనుడి దగ్గర, ఎవరో ప్రవక్త దగ్గర కాదు, మీరు భాషల్లో మాట్లాడితే మీకే ఆటోమేటిక్ అర్థమవుతుంది. మీ ఆత్మలో మీరు గ్రహిస్తారు. హల్లెలూయా. గొప్ప వరం అన్నమాట. దీని మీద పెద్దగా చెప్పేవాళ్ళు లేరు, కానీ ఇది మెయిన్ సబ్జెక్ట్. మీ నాలుకకి ఏదైనా రాని, రాని, లా రాని, మా రాని, ఏదైనా రాని, స్టార్టింగ్లో రీ రా 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 రా, రీ రా రా బాబా బాబా అట్లా నత్తి వస్తూ ఉంటుంది. ఇప్పుడు నేను కూడా మాట్లాడుతుంటే నాకు నత్తి వస్తుంటుంది. అంటే భాషలు మాట్లాడినప్పుడు, మామూలు తెలుగు మాట్లాడినప్పుడు ఏం రాదు, అది స్టార్టింగ్లో వస్తుంది. ఒక బాబు మాట్లాడేటప్పుడు, చిన్న పాప మాట్లాడేటప్పుడు వాడు నత్తే మాట్లాడతాడు. స్పష్టంగా అమ్మ ఆకలేస్తుందని ఎవరు చెప్పరు. మెల్లమెల్లగా నాలుక మెల్లమెల్లగా డెవలప్ అయ్యి ఆటోమేటిక్ వస్తుంది.
ఫ్లూయెంట్గా వచ్చేస్తారు. ఇక్కడ ఇది కూడా అంతే. మైండ్ ఏం చెప్తుందంటే ఇది నిజమైన భాషలు కావేమో, ఇది అబద్ధమైన భాషలేమో, సైతాన్ నీ లోపల ఉందేమో. ఇక్కడ క్లియర్గా చెప్తున్నాడు, బాగా అర్థం చేస్తాడు. నత్తి వారి పెదవుల చేత అన్య భాషలతో నేను మీతో మాట్లాడుతాను, మామూలు విషయం కాదు. కాబట్టి దీన్ని మీరు ప్రాక్టీస్ చేయండి, ఈ జ్ఞానం మీరు పొందుకోండి. కొంతమంది ఏమంటారంటే అది దేవుడు ఇస్తేనే రావాలా అని అంటారు. నాకేం దేవుడు ఇవ్వలేదు, నేను దాన్ని ప్రాక్టీస్ చేసిన. ఇప్పుడు మీకు ఎట్లయితే రీఖబారా షిరియా మీకు ఎట్లయితే అనిపించినానో, నాకు ఎవరు చెప్పలేరు, నేను అది ఎట్లయినా అది పొందుకోవాలని చెప్పి అవి అప్పుడప్పుడు బట్టి కొట్టేటోని. అట్లా అనగా 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 ఒకరోజు మంట కనిపించింది, మంట వచ్చి తాకింది, కథం స్టార్ట్ అయిపోయింది. హల్లెలూయా. అదే ఫార్ములా చాలామందికి చెప్పిన. ఇప్పుడు మనలో చాలామంది ఈ ఫార్ములా వాడి, ఈ సూత్రాన్ని వాడి అందరు భాషల్లో మాట్లాడడం మొదలుపెట్టారు. 5 నిమిషాల భాషలు 1 గంట ప్రార్థనతో ఈక్వల్. 1 గంట ప్రార్థన చేస్తే ఎంత పవర్ రిలీజ్ అవుతుందో 5 నిమిషాల భాషల్లో అంత పవర్ రిలీజ్ అవుతుంది. నువ్వు గంట మాట్లాడినావంటే 10 గంటలు ప్రార్థన చేసినట్టు. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యం. అట్లెట్లా బ్రదర్ చెప్తున్నావు అంటే, మేనే టేకల్ ఉపార్షన్ అని చెప్పి దానియేలు గ్రంథంలో ఒక అన్య భాష ఉంటుంది. రాజు తప్పు చేసినప్పుడు ఆకాశంలోకి ఒక సగం చేయొచ్చి మేనే టేకల్ ఉపార్షన్ అని చెప్పి గోడ మీద రాసి వెళ్ళిపోతాడు. దాని అర్థం ప్రపంచంలో ఎవరికి తెలియదు. అప్పటికి దానియేలు భక్తుడికి ఉంటే దానియేలు భక్తుడు చెప్తాడు, ఏమంటాడంటే మేనే అంటే చాలా క్లియర్గా రాస్తాడు, చాలా పెద్ద మీనింగ్ ఉంటుంది. దేవుడు నిన్ను తూకంలో తూచినప్పుడు నువ్వు తక్కువ వాడిగా కనబడ్డావు. కాబట్టి ఈ రాత్రి మాదీయులు పార్సీకుల రాజులు వచ్చి నిన్ను చంపేసి నీ రాజ్యం తీసుకొని వెళ్ళిపోతారు. మేనే టేకల్ ఉపార్షన్ అనే దానికి ఇంత పెద్ద మీనింగ్ ఉంది. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. తర్వాత అన్య భాషలు మనం మాట్లాడుతున్నప్పుడు అన్య భాషలో మనం ప్రభుని స్తుతిస్తుంటాం. ఓ దేవా, ఓ గొప్ప దేవా, రాజ్యాది రాజా, సర్వోన్నతుడా, నీకు వందనాలు, అద్భుతాలు చేయువాడు, ఆశ్చర్యకార్యం. మనకు తెలియదు అది. హల్లెలూయా. మనం దేవుణ్ణి ఎలా మనం చెప్పాలో తెలియదు. హల్లెలూయా. కాబట్టి ఈ జ్ఞానం మీరు పొందుకోండి, ఇది మీరు ప్రాక్టీస్ చేయండి. రోజు దాన్ని ఒక అరగంట గంట సేపు మనం మీరు ఏం మాట్లాడుతారో ఫోన్లో రికార్డ్ చేయండి. మీరు రికార్డ్ చేసింది మీరు వినండి, మీరు ఆశ్చర్యపోతారే ఇది మాట్లాడింది నేనేనా. పిచ్చి పిచ్చి మాటలు అయితే అట్లా రావు. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడాలంటే మైండ్ ఉపయోగించాలి, దీనికి మైండ్ అవసరం లేదు. హల్లెలూయా. తర్వాత రోమియోలకు రాసిన పత్రికకి రావాలి మీరందరూ. రోమియోలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం, నేను చెప్తా పేజ్ నెంబర్ 139. రోమియోలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 26వ వచనము. ఇది కూడా టిక్ చేసుకోవాలి. ఎవరైనా అడిగితే వాళ్ళకి ఇవి చూపించాలి, అట్లీస్ట్ మీ వల్లనైనా వాళ్ళు కళ్ళు తెరుచుకుంటారు. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఆత్మ అనే మాట పెద్ద అక్షరాలతో రాయబడ్డ. ఆత్మ అంటే పరిశుద్ధాత్మ అని అర్థం. ఏలైనగా మనం యుక్తముగా ఎలాగ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు, కానీ ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షాన విజ్ఞాపన చేయుచున్నాడు. హల్లెలూయా. మనం ఎలా ప్రార్థన చేయాలి మనకు తెలియదు, అయితే పరిశుద్ధాత్మ మన లోపలుండి ఉచ్చరింప శక్యము కానీ, అసలు మనం మాట్లాడడానికి కూడా అసలు అది ఉచ్చరించడానికి కూడా రాదు, అలాంటి మూలుగులతో ఆత్మనే ప్రార్థన చేస్తున్నాడు. అంటే దేవుని ఒక ఆత్మ మనలో ఉన్న ఆత్మని ట్రైనప్ చేస్తున్నాడు. హల్లెలూయా. అన్య భాషల్లో ఉన్న ఇంకొక బెనిఫిట్ ఏంటంటే, ఇప్పుడు ఒక 10 రోజుల్లో మీకు ఒక యాక్సిడెంట్ అవుతుంది, మీ ఇంట్లో ఎవడో చచ్చిపోతుండ్రు, మీకు తెలియదు. ఆల్రెడీ ఒక మాంత్రికుడు ప్లాన్ చేసిండు మిమ్మల్ని లేపేయాలని. మంత్రాలు చేసేటోళ్ళు వాళ్ళు గడువు పెడతారనమాట. 5 రోజుల్లో, 10 రోజుల్లో, 3 రోజుల్లో. ఆ గడువు పెట్టేసి ఏం చేస్తారంటే మనం ఎక్కడ పోనీయకుండా చేసేస్తారు. ఫస్ట్ వాళ్ళు స్కెచ్ చేస్తారు, శక్తులను పంపిస్తారు. దాని తర్వాత ఎవరైనా హెల్ప్ చేద్దామంటే కూడా వాళ్ళు అడ్డం పడిపోతారు. చాలా స్ట్రాంగ్గా చేస్తారు వాళ్ళు. అబ్బాయిల్ని పడేయాలంటే
ఆ మగవారిని పురుషుల్ని పడేయాలి అని అంటే వాళ్ళు అమాస రోజు చేస్తారు. స్త్రీని పడేయాలంటే పున్నం రోజు చేస్తారు. ఇది చాలా ప్రాముఖ్యం. దాంట్లో చాలా లెవెల్స్ ఉంటాయి. అయితే ఇప్పుడు పలానా తారీఖు, ఇప్పుడు ఈరోజు డేటు 25, 30 తారీఖు నేను లేపేయాలి అనుకున్నాడు. 25 తారీఖే నీకు శక్తి పంపిస్తాడు. పంపించి గడువు పెడతాడు. 30 తారీఖు వరకు నీకు ఎవ్వరు ఏ సహాయం దొరకద్దు. ఎవరైనా నీకు సహాయం చేద్దామని వస్తే కూడా వాళ్ళకి ఏదో యాక్సిడెంట్ అవ్వాలి, లేకపోతే వాళ్ళకి మనసులోనే ఉండకూడదు, లేకపోతే ఏదో రకంగా అట్లా ఒంటరిగా చేసి 30 తారీఖు నేను లేపేస్తాడు. 25 తారీఖులో స్కెచ్ చేస్తున్నాడు. హల్లెలూయా. మనము నవంబర్ 20 తారీఖు మనం భాషలో మాట్లాడడానికి మనం మన సమయం ఉపయోగించినప్పుడు 25 తారీఖు ప్రభువా పలానా మాంత్రికుడు నన్ను చంపాలని చూస్తున్నాడు అని చెప్పి దేవుని ఒక ఆత్మకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది ఏ తారీఖులో ఏం చేయబోతుండు. మన అంతరాత్మకి ఆ ప్రేయర్ నేర్పిస్తాడు. 20 తారీఖు ఏ మాంత్రికుడు మంత్రాలు వేయొద్దు, ఒకవేళ మంత్రాలు వేసినా అది పని చేయొద్దు, అది అట్లనే ఎవరు ఏది చేసినా అది వానికే రివర్స్ కావాలా అని చెప్పి ఆత్మ ప్రార్థన చేస్తుంది. మనకే తెలియదు. అప్పుడు దేవుడు దాన్ని గ్రహించి ఏం చేస్తాడంటే వెంటనే జవాబిస్తాడు. అందుకే ఏమని చెప్పినంటే భాషతో మాట్లాడేవాడు తనకే క్షేమము అభివృద్ధి చేసుకుంటాడు. హల్లెలూయా. ఇది చాలా ఇంపార్టెంట్. దాని మీనింగ్ అనమాట. అంటే రాబోయే శోధనలు, రాబోయే ప్రాబ్లమ్స్ని ఇక్కడే మనం అడ్డుకట్ట కట్టుకుంటాం. ఇంతకంటే గొప్ప వరం ఏదైనా ఉందా చెప్పండి? ప్రవచనం ఉందా, దర్శనం ఉందా, బుద్ధివాక్యం ఉందా, జ్ఞానవాక్యం ఉందా, విశ్వాసం అనే వరం ఉందా చెప్పండి? ఏ వరం ఉంది? ఇప్పుడు మనం ప్రేయర్ చేయాలి అని అంటే అసలు దాని గురించి ముందు తెలిసి ఉండాలి. ఒక మాంత్రికుడు నన్ను నాశనం చేయబోతున్న ప్రభా అని ఎవడో ఒకటి చెప్తే, ఏదో దర్శనంలో కనిపిస్తే, లేకపోతే మనం ఊహిస్తే అప్పుడు మనం చేస్తాం. మనకు తెలియదు కదా, అసలు మన దరిదాపుల్లో ఉండదు, మనకు అది మైండ్లో కూడా ఉండదు. కానీ అన్య భాషలో తెలియపరచబడుతుంది. ఇట్లనే బాగా భాషలు మాట్లాడుతుంటే దాని తర్జుమా కూడా వస్తుంది మనకి. ఒక బుక్ పెన్ను తీసుకొని ఆ భాషలు బాగా మాట్లాడుతుంటే మనకు మైండ్లో దేవుడు ఇస్తుంటాడు, దీని మీనింగ్ ఇది, దీని అది రాసుకుంటే సార్ దాని సారాంశం అందులో దొరుకుతుంది. అది దొరికింది మనం బైబిల్లో కంపేర్ చేసుకోవాలి కొంచెం కథం అంతే. అన్య భాషలకి తర్జుమా కూడా దొరికింది. అన్య భాషలు మాట్లాడిన తర్వాత అన్య భాషలు మాట్లాడినప్పుడు ఏమవుతుందంటే పరలోకం నుంచి ఏదో ఒక సందేశం మన హృదయంలో మనం పొందుకుంటాం. మనం అప్పుడు తెలుగులో మాట్లాడతాం. అంటే ఒక ప్రత్యక్షత, ఒక సాదృశ్యము మనం ఏం చేస్తున్నాం పొందుకుంటాం. దాన్నే ప్రవచనం అంటాం. హల్లెలూయా. సింపుల్ అంతే. పేతురు భక్తుడు ఉన్నాడు, భాషలో మాట్లాడాడు. భాషలో మాట్లాడిన తర్వాత అందరు భాషల్లో మాట్లాడి ఈయన కూడా మాట్లాడాడు. తర్వాత వాళ్ళు రక్షణ పొందాలంటే ఏం చేయాలంటే ఈయన ఒక్కడే నిలబడి రక్షణ పొందాలి అని అంటే మారు మనసు పొందండి, బాప్తిజం పొందండి, లోకానికి వేరుగా జీవించండి అని చెప్పాడు. అప్పుడు ఆయన మాటలు విన్నప్పుడు 3000 మంది బాప్తిజం తీసుకోరు. నేనేమంటా అంటే పేతురు మాటకు అంత దమ్ముందా? పేతురు ఏమో చదువుకోలేడు, చాలా పెద్ద ప్రసంగం చేసిండు. అపోస్తలుగా 2వ అధ్యాయం చదివితే మనకు తెలుస్తుంది. మొత్తం అన్నీ తీసుకొని వచ్చిండు ఆయన. ఎట్లా? ఆయన అంతకుముందు భాషలో మాట్లాడినప్పుడు ఆయన ఏది చెప్పాలో, ఏ ప్రసంగం చెప్పాలో ఆటోమేటిక్ ఆయన హృదయంలో ఆయన డౌన్లోడ్ అయిపోయింది, గ్రహించిండు అనమాట. నోరు తెరిచినప్పుడు మాట్లాడాడు. అది మాట్లాడినప్పుడు ప్రజలు రక్షణలోనికి వచ్చేసారు. సింపుల్. ఇట్లా అపోస్తుల కార్యం మీరు అంతా చూడండి. ఒక అద్భుతం జరగకముందు భాషలు ఉంటాయి, మనుషుల రక్షణ రాకముందు భాషలు ఉంటాయి. అలా ఈ ఒక్క విషయం మీకు తెలిసి మీరు కొంచెం ప్రయత్నం చేస్తే స్టార్టింగ్ ప్రాబ్లమే ఉంటుంది. మీ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ మారిపోతారు. మీరేం చేయటం అవసరం లేదు. ప్రతి మనిషిని మన నుంచి దూరం చేసే దురాత్మ శక్తులు, ఇది ఒక్కటి తెలుసుకోవాలి. ఆ దురాత్మ శక్తుల పేర్లు మనకు తెలియదు, ఆ దురాత్మ శక్తుల్ని ఎలా వెలగొట్టాలో తెలియదు. అందుకే ఉచ్చరింప శక్యం కానీ మూలుగులతో మనం ప్రార్థనకు మనల్ని మనం అప్పచెప్పుకోవాలి. హల్లెలూయా. ఒక ఫేమస్ దైవజనుడు ఏమని చెప్పిండంటే మీరు భాషల్లో రోజుకొక గంట 2 గంటలు రోజు మాట్లాడితే, 1 సంవత్సరం మాట్లాడితే మీరు ఆ ఊరిలో ఉండరు, వేరే ఊరికి వెళ్ళిపోతారు.
ఆ దేశంలో ఉండరు, వేరే దేశానికి వెళ్తారు. హల్లెలూయా. గొప్ప గొప్ప దైవజనులు, అద్భుతాలు, స్వస్థతలు చేసేవాళ్ళు, వాళ్ళంతా కూడా భాషల్లోనే మాట్లాడతారు. హల్లెలూయా. గొప్ప వరం ఇది. దీనికి మించిందే లేదు. ఇదొక్కటి మీరు తెలుసుకోండి. ఎంతోమంది ఎన్నో చెప్తారు, అవన్నీ వినకండి. నేను ఇక్కడ 18 సంవత్సరాల నుంచి మాట్లాడుతున్నాను. నాకు అడగండి, నేను మొత్తం చెప్తాను దీని గురించి. చాలా విషయాలు తెలుస్తాయి మీకు. మీ ఆలోచన విధానం చేంజ్ అయిపోతుంది. చాలా ధైర్యం వస్తుంది. మనసు చాలా ప్రశాంతంగా, చాలా నెమ్మది వస్తుంది. ప్రతి విషయం మీద చాలా ఫోకస్డ్గా మనం పోతాం. మనలో ఉన్న తప్పిదాలు తెలుస్తుంది. మన మోకాల మీద ఉండి మోకాలు నొప్పులు, ప్రేయర్ అదంతా ఉంటుంది. అదంతా అవసరం లేదు, కూర్చొని మామూలుగా చేయొచ్చు. కొన్ని చర్చెస్లో మనం చూస్తే గట్టి గట్టిగా అరుస్తారు వాళ్ళు, గట్టి గట్టిగా చెప్పట్లు కూడా ఈ ఖబారా భాష, అంత అవసరం లేదు. ఇప్పుడు ఎట్లా మాట్లాడడం, సింపుల్గా మాట్లాడచ్చు. నేనైతే రీ ఖబార షికారబ హంతల హస్తబార షికెంతల రబార షిరి, బండి నడుపుకుంటూ మాట్లాడచ్చు, వంట చేసేటప్పుడు మాట్లాడచ్చు, ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు కూడా మాట్లాడచ్చు. భాషలు 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 భాషలు. దాని తర్వాత దీనివల్ల ఇంకొక లాభం ఏంటంటే లోపల ఉన్న ఆరోగ్యం బాగా అవుతుంది. అంటే బ్రెయిన్ లెక్కలు ఒక కెమికల్ రిలీజ్ అవుతుంది. ఆ కెమికల్ రోగాలను తగ్గించే కెమికల్ అన్నమాట. అదే మాట పౌలు భక్తుడు చెప్పాడు, భాషతో మాట్లాడేవాడు తనకే క్షేమాభివృద్ధి కలుగజేసుకుంటాడు. హల్లెలూయా. ఆ భాషలతో మాట్లాడిన తర్వాత ప్రేరేపణ వస్తుంది. నీకు ఇట్లా అవుతుంది, నీకు ఇట్లా అవుతుంది, నువ్వు ఇట్లా అయిపోతావు, అట్లా. అదే ప్రవచనం. ఎప్పుడు వస్తుందా ప్రేరేపణ? ఈ భాషలతో మాట్లాడినప్పుడు. ఈ భాషల తర్జుమాయే ప్రేరేపణ, తర్జుమాయే ప్రవచనం, అంతే, అంతకుమించి ఏం లేదు. హల్లెలూయా. ఇది చాలా గొప్ప వరం. దీన్ని మీరు కొద్దిసేపు అప్పుడప్పుడు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి రీ ఖబారా సబా రబా రష్, నేను మాట్లాడినట్టు మాట్లాడ. రీ ఖబారా సబా రబా 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 రబా. హల్లెలూయా. యేసుప్రభు అని వస్తుంటుంది. అదే మళ్ళీ దాని దగ్గర పోవద్దు, అది మనకు అలవాటు అయిపోయింది కాబట్టి వస్తుంటుంది. అట్లా కాకుండా రీ ఖబా రబా రబా, నాలుక మీద కొంచెం దృష్టి పెట్టాలి. నాలుక ఎట్లా పోతే అట్లా. రియాలా రబా 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 రీ ఖబా రబా 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 రబాల రబార షబా రబా రబా. లా అనే వర్డ్ వచ్చిందనుకో లబారా 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 రబాల 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 రబా రబా. గా అనే వర్డ్ వచ్చిందనుకో, గా అనే వర్డ్ని గుర్తు చేసుకొని గబారా ఖబారా 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 ఖబారా. రా అనే వర్డ్ వచ్చింది ఇంకా రబారా 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 రబా. అట్లా కొంచెం మనం ప్రాక్టీస్ చేస్తుంటే ఇక ఆటోమేటిక్ అగ్ని మండుతుంది. ఇంకా ఇక నేను ఆపటం ఇవ్వని వల్ల కాదు, మనకు అర్థమవుతుంది. స్టార్టింగ్లో ఏంటంటే నోరు గుంజినట్టు, చికాకు ఉన్నట్టు, పిచ్చి పిచ్చిగా ఉన్నట్టు, ఇది నువ్వు మాట్లాడకు, ఇది మనకు అనవసరం, మనకు అవసరం లేదు, ఇట్లా మనలో ఉన్న మన బ్రెయిన్ చెప్తూ ఉంటుంది. దానికి కారణం ఏంటంటే బ్రెయిన్ ఉపయోగించాం మనం. దీంట్లో బ్రెయిన్ ఉపయోగించాం, దీంట్లో ఒక్క దాంట్లోనే బ్రెయిన్ ఉపయోగించాం. అన్నిట్లో ప్రసంగం చెప్పాలన్నా బ్రెయిన్ ఉపయోగించాలి. దాని తర్వాత దర్శనం చూసినా దాన్ని వివరించాలంటే బ్రెయిన్ ఉపయోగించాలి. ఒక అన్య భాషలోనే బ్రెయిన్ ఉపయోగించడం అవసరం ఉండదు. హల్లెలూయా. ఇది ఎవ్వరు ఏదైనా చెప్పండి, నాకు ఎంతోమంది ఎంతో వ్యతిరేకించారు, కానీ నేను దాని గురించి దాని సత్యం తెలుసుకొని ముందుకు వచ్చేసాను, ఫ్రీ అయిపోయినా నేను. హల్లెలూయా. మీరు కూడా రావాలి, మీరు చేయగలుగుతారు. పవర్ ఉత్తిగానే మండుతుంది అన్నమాట. మీరు గమనిస్తారు. ఒక ఆమెకి క్యాన్సర్ ఉండే, ఎముకల లోపల క్యాన్సర్ ఉండే, ఎముక లోపల కూడా బ్లడ్ ఉంటుంది. మనం మటన్ తిన్నప్పుడు బ్లాక్ కలర్ది బ్రౌన్ కలర్ది వస్తాయి కదా, బోన్ మ్యారో అంటారు, దాంట్లో క్యాన్సర్ ఉంది. డాక్టర్స్ బతకరని చెప్పాడు. అప్పుడు వాళ్ళ అన్న ఇక నేను ఏం చేయలేను అని చెప్పి ఆమె దగ్గర పోకుండా 12 గంటలు భాషలు మాట్లాడాడు. 12 గంటలు ఒక్కరోజే 12 గంటలు భాషలు మాట్లాడి పడుకున్నాడు. పడుకున్న తర్వాత ఏమైందంటే వాళ్ళ చెల్లెకి పొద్దున 4 గంటలకి యేసుప్రభు వారు చాలా దూతలతో ఆమె హాస్పిటల్కి వచ్చాడు. వచ్చి నవ్వుకుంటూ మాట్లాడుతున్నాడు. ఈమె వింటుంది, చూస్తుంది, బెడ్ మీద ఉంది. నువ్వు మంచిగా అయిపోతావు, నువ్వు మంచిగా అయిపోతావు అని మాట్లాడి ఆమె తల మీద ఇట్లా ముట్టి ప్రేయర్ చేసినట్టు చేసి మాయమైపోయాడు. కళ వచ్చింది, లేచి కూర్చుంది. ఒకటేసారి ఆమె బాడీలో ఏదో చేంజెస్ అనిపించింది,
కొంచెం స్టామినా వచ్చినట్టు, అంతే ఏదో కళ్ళు మంచిగా కనిపించినట్టు, ఆ వీక్నెస్ అంతా పోయింది. సాయంత్రం పొద్దున్న 7, 8, 9 గంటలకి మళ్ళీ వార్డ్ బాయ్స్ వాళ్ళందరూ వచ్చారు ఈమెను టెస్ట్ చేయడానికి, క్యాన్సర్ ఎంతవరకు ఉంది అని. వాళ్ళు టెస్టులు అన్నీ చేస్తూ ఉంటే ఆశ్చర్యపోయారు, డాక్టర్ ఆశ్చర్యపోయారు, క్యాన్సరే లేదు. ఇక డాక్టర్లకు అసలు అర్థమే అవుతలేదు. వాళ్ళు ఏమనుకుంటారంటే మనం ఇంజక్షన్లు ఇచ్చినాం కదా దాంతో మంచిగా అయిపోయింది. 4th స్టేజ్లో ఉండే ఆమె, ఇంకో వారం 10 రోజుల్లో చచ్చిపోవాలి. దేవుడు స్వస్థపరిచాడు, మంచిగా అయిపోయింది ఆమె. ఇప్పటికీ ఆమె బతికే ఉంది. ఆయన చెప్పిండు నా ఏజ్ 92 years, మా చెల్లె 87 years, ఇప్పుడు కూడా బతికేనే ఉంది. ఇప్పుడు ఇది జరిగి దాదాపుగా 30 ఏళ్ళు అయిందని చెప్పిండు ఆయన. ఇంగ్లీష్లో ఆయన కామెంట్ చేసిండు అనమాట. నేను అన్య భాషల గురించి ఏ దైవజనుడు ఏమేమి చెప్పిండని యూట్యూబ్లో సెర్చ్ చేస్తుంటే కామెంట్లో ఈ సాక్ష్యం విన్నా నేను. హల్లెలూయా. ఆయన చెప్పిండు ఏంటంటే అన్య భాషల్లో చాలా పవర్ ఉంది. ఇంకొకరు వాళ్ళ పిల్లల కోసం ప్రేయర్ చేస్తారంట. పిల్లలు రోజు బైబిల్ చదవాలి అని చెప్పి ఎన్నోసార్లు చెప్తే వినలేదంట. అప్పుడు పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఈయన ఒక రూమ్లో కూర్చొని 1 గంట సేపు 2 గంటల సేపు భాషలు మాట్లాడినంట. భాషను మాట్లాడి ఆఫీస్కి వెళ్ళిపోయాడు. రాత్రి వచ్చి చూస్తే వాళ్ళ బాబు ఆయన ప్రేయర్ రూమ్లో కూర్చొని బైబిల్ చదువుతున్నాడు. షాక్ అయిపోయాడు ఆయన, అరే అట్లెట్లా అయ్యింది. అప్పుడు ఆయనకు అర్థమైంది, అరే అన్య భాషలు మాట్లాడడం వల్ల మా కొడుకుతో దేవుడు మాట్లాడాడు. తర్వాత ఆ కొడుకు ఏడుస్తూ, డాడీ నేను కూడా సేవ చేస్తా డాడీ, ఎంత మంచిగా ఉంది డాడీ బైబిల్ చదువుతుంటే అని చెప్పి వాళ్ళు మారిపోయారంట. హల్లెలూయా. చూడండి ఎంత గొప్ప విషయం. ఇలాంటి అద్భుతాలు మన ఇంట్లో మనమే చేసుకోవచ్చు. మనం ఏదో పెద్ద దైవజనుడి దగ్గర అవసరం లేదు. భాషలు మాట్లాడండి. 3 hours, 4 hours, 5 hours, 6 hours, 7 hours, ఎంత టైం దొరికితే అంత మీరు మాట్లాడేది మీ చెవుకు వినిపించాలి. నడుచుకుంటూ కూడా మాట్లాడచ్చు, కళ్ళు తెరిచి మాట్లాడచ్చు, పడుకొని కూడా మాట్లాడచ్చు, ఎట్లయినా మాట్లాడచ్చు. హల్లెలూయా. చాలా చేంజెస్ వస్తుంది. ఒక 1 weekలో చాలా చేంజెస్ వస్తుంది. చాలా లైఫ్ మొత్తం టర్న్ అయిపోతుంది. ఒక రోజుకు ఒక 2-3 గంటలు భాషలు మాట్లాడితే నెక్స్ట్ సోమవారంకి కొత్తగా కనబడతాం మనం. మన థింకింగ్ ప్యాటర్న్, ఆలోచన విధానం, మన మెదడు యొక్క తేజస్సు, ఇదంతా కూడా చాలా స్పీడ్గా పెరిగిపోతుంది. హల్లెలూయా. ఈ అన్య భాషలు అనేది ఏంది అని అంటే ఒక బొడ్డు లాంటిది, బొడ్డు పేగు లాంటిది. ఒక బిడ్డ పెరగాలంటే తల్లి గర్భంలో తల్లి ఏది తిన్నా కానీ ఫస్ట్ ముద్ద తిన్నా, ఫస్ట్ ఛాయ్ తాగినా, అందులో ఫస్ట్ గుట్కా, ఫస్ట్ తిన్న ముద్ద మొత్తం బేబీ కడుపులోనే పోతుంది. బేబీ ఎలా ఎదుగుతుందంటే తల్లికి తర్వాత బేబీకి ఒక పేగు బంధం అనేది ఉంటుంది. ఆ పేగు లోపలికి వెళ్ళి అన్నీ పోతుంటాయి. అన్య భాషలు అనేది దేవునికి, పరలోకానికి, మనకి పేగు లాంటిది, పేగు బంధం లాంటిది. నువ్వు ఎంత భాషలు మాట్లాడితే పరలోకం విషయాలు అన్నీ నీ లోపల వస్తుంటాయి, నీకు కనబడతాయి, చేంజ్ అయిపోతుంది. నువ్వు ఆత్మపూర్ణుడుగా మారిపోతావు. దేవుని ఒక ఆత్మ నీ లోపల ఛార్జ్ అవుతూ ఉంటుంది. ప్రతి దాంట్లో నీకు ఆత్మ నడిపింపు వస్తుంది. మనకున్న బంధకాలన్నీ తెగిపోతాయి. నేను మార్నింగ్ లేచి 1 గంట 2 గంటలు భాషల్లో మాట్లాడి నేను ఎక్కడైనా వెళ్తే నా బండి అస్సలు ఆగిపోదు. కనీసం ట్రాఫిక్ దగ్గర కూడా ఆగిపోదు, ట్రాఫిక్ కూడా అవ్వదు. ట్రాఫిక్ వచ్చే టైంకి నేను వచ్చేస్తా, గ్రీన్ లైట్ వచ్చేస్తుంది. అంటే ఆటంకాలే ఉండవు. లైఫ్ చాలా ఈజీ అయిపోతుంది, గాల్లో పోయినట్టు ఉంటుంది. నేను చాలాసార్లు చెప్పిన, కానీ దాన్ని పెద్దగా పట్టించుకోరు. మనకి ఎట్లుంటుంది అంటే ఇట్లా ప్రేయర్ చేయగానే అయిపోవాలి, పైసలు ఖర్చు పెట్టగానే పని అవ్వాలనుకో, కానీ అది కాదు. కాబట్టి మీరు అందరూ కూడా అన్య భాషలు మాట్లాడండి. నేను ఈ అన్య భాషలు చెప్పినప్పుడు బైబిల్లో ఉన్న వచనాలు తీసి చూపిస్తుంటాను. ఆ వచనాలు మీరు టిక్ పెట్టుకోండి, దాన్ని బాగా చదవండి, ధ్యానం చేయండి. మీకు ఏమైనా అర్థమైతే రాసుకోండి. ఎవరైనా అడిగితే వాళ్ళకి చూపించండి, మరి ఇక్కడ ఇందులో ఇది ఉంది కదా, మరి నువ్వెందుకు ఇట్లా చెప్తున్నావు అని. పౌలు భక్తుడు గొప్ప సేవ చేసిండు. దానికి కారణం ఆయన భాషల్లో, నేను మీ అందరికంటే ఎక్కువగా భాషల్లో మాట్లాడుతున్నా అన్నాడు. బైబిల్ చదివిండు, భాషల్లో మాట్లాడు, దేవుడు ఆయనకు ప్రత్యక్షత ఇచ్చిండు, గ్రంథాలు రాసుకుంటూ వచ్చిండు ఆయన. హల్లెలూయా. నువ్వు ఏ ఫీల్డ్లో ఉన్నా ఆశీర్వదింపబడతావు.
పోగొట్టుకున్నవన్నీ కూడా నీ దగ్గరకు వచ్చేస్తాయి, డౌటే లేదు దాంట్లో. కాబట్టి నేను చెప్తున్నాను, దీన్ని మీరు సీరియస్గా తీసుకోండి. స్టార్టింగ్లో కొంచెం ఇబ్బంది ఉంటుంది, ఎందుకంటే మీ చర్చిలలో దీని గురించి చెప్పరు, వాళ్ళకి తెలియదు, దాన్ని వ్యతిరేకిస్తారు, అందుకే వాళ్ళ బతుకులు అట్లుంటాయి. మనం ఏం చేయలేం. కానీ నేను చెప్పింది చేయండి, తర్వాత చూడండి మీ లోపల చాలా చేంజెస్ వస్తాయి. మీరు మాట్లాడినా, మీరు వాక్యం చెప్పినా, మీరు ప్రేయర్ చేసినా, మీరు ఇంట్లో ఉన్నా కానీ మీకు మీరే గమనిస్తారు, అరే ఏంది ఇట్లా అయిపోయింది అని. హల్లెలూయా. మనసు చాలా ప్రశాంతతలో వెళ్తుంది. భాషలు మాట్లాడుతున్నప్పుడు ఒక్కొక్కసారి భయంకరమైన ఆవలింపులు వస్తాయి, దురాత్మల ప్రభావం అది వెళ్ళిపోతుంది. అది వెళ్ళిపోయిన తర్వాత బాడీ మొత్తం వెయిట్ తగ్గిపోయినట్టు అనిపిస్తుంది, నెమ్మది వస్తుంది, సమాధానం వస్తుంది, పీస్ ఆఫ్ మైండ్, కూల్గా ఉంటుంది మనసు. మీరు చేసే ప్రేయర్లో పవర్ పెరుగుతుంది. ఇట్లా జస్ట్ ఇట్లా ప్రేయర్ చేయగానే ఫట్ 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 అని పని అయిపోతుంటుంది. హల్లెలూయా. కాబట్టి ఇది ఒక్కటే తెలుసుకొని ఇది ఒక్కటే సాధన చేయండి, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. దేవుడి మాటలు దీవించును గాక. మళ్ళీ మనం ఈవినింగ్ 5 o'clock కలుసుకుందాం. స్తోత్రం తండ్రి, పరిశుద్ధమైన దేవానికి వందనాలు. ఈ చెప్పిన మాటలు బిడ్డలో ఫలించును గాక. అందరిని ఆత్మ నడిపించి రాకళ్ళని సిద్ధపరచు, అందరి భాషల్లో మాట్లాడే కృప ఇమ్మని ప్రభువైన యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. రైట్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ.